హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక శరణ్య దర్శన్కి పొట్టు పెడుతూ అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక శరణ్య మనసులో అనుకుంటూ, మా ఆయన శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి వనమాసంలో ఉన్నా కూడా శ్రీరాముడు సీత గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అలాంటి రాముడు సీతమ్మ తల్లిని వదిలేసుకోలేక ప్రతిరోజు బాధపడుతూ ఉండిపోయాడు. కానీ మా ఆయన మనసు మాత్రం విన్నా. తన మనసుని అర్థం చేసుకోక నేను అపార్థం చేసుకున్నాను. మా ఆయన శ్రీరాముడు కాబట్టి సరైన జోడి సీతమ్మ తల్లిని నేను కాదు. ఓ శ్రీరామచంద్రమూర్తి, మా ఆయనకు మంచి సీత లాంటి భార్య రావాలి. తనని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడు స్వామి. నేను చేసిన మోసానికి నాకు ఈ గతే పట్టాలి అని శరణ్య మనసులో అనుకుంటుంటే, ఇటు దర్శన్ మాత్రం, శరణ్య ఇక్కడికే వచ్చింది, ఇక వాళ్ళింటికి వెళ్ళడం ఎందుకు, డైరెక్ట్గా డివోర్స్ పేపర్ తెచ్చాను కదా, ఇక శరణ్య సంతకం పెడితే సరిపోతుంది. ఇక నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను. ఇక నాకు నచ్చినట్టు నా పనులు చేసుకోవచ్చు. ఇక నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ శరణ్య నాకు విడాకులు ఇచ్చిందంటే పీడ విరగడైపోతుంది అని మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో పంతులు గారు పిలిచి, శ్రీరాముడికి సీతకి సతీ సమేతంగా మీరిద్దరూ సీతమ్మ తల్లికి శ్రీరాముడికి దండ వేయండి. పంతులు గారు చెప్పగానే ఇక దర్శన్ కోపంతో శ్రీరామునికి దండ వేస్తుంటే, ఇటు శరణ్య బాధపడుతూ టెన్షన్ పడుతూ సీతమ్మ తల్లికి దండ వేస్తుంది. మరి మీరిద్దరూ శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి దండ వేశారు కదా, తర్వాత మీరిద్దరూ ఆ దండల్ని మార్చి మీరిద్దరూ వేసుకోండి. అలా పంతులు గారు చెప్పగానే ఇక శరణ్య దండని దర్శన్కి వేస్తుంటే కోపంగా చూస్తూ ఉంటాడు. కానీ దర్శన్ ఏం చేయలేక, తన అమ్మ మాటను జవదాటలేక దర్శన్ కూడా శరణ్యకు దండ వేస్తాడు. ఇక ఆనంద మనసులో, ఎలాగైనా సరే నా కొడుకు కోడళ్ళు కలవాలి, ఇద్దరు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలి, అదే కావాలి స్వామి అని ఆనందం మనసులో అనుకుంటుంటే, ఇంతలో అనన్య వచ్చి, చిన్నత్త, ఈసారి మీరు గెలిచాను అనుకుంటున్నారు కదా, నిప్పు రవ్వను ఎలా పెద్దగా చేయాలి అని నేను ఆలోచిస్తే మీరేమో వీళ్ళిద్దరిని కలపాలి అని మనసులో అనుకుంటున్నారు కదా. అనన్య, నువ్వు శ్రీరాముడు వేడుకల్లో కూర్చోవాలి అనుకున్నావు, కానీ నీ వల్ల సాధ్యం కాలేదు. ఒకటి కాదు, ఎన్నటికైనా నిన్ను ఈ ఉత్సవాలలో పాల్గొననివ్వను. అయ్యో అత్తయ్య, మీరనుకుంటే సరిపోతుందా, ఇప్పుడంటే శరణ్య కూర్చుంది, ఆ తర్వాత కూర్చోవాల్సింది నేనే కదా, అప్పుడు శరణ్య ఉంటుందో ఉండదో. ఏ, ఏం మాట్లాడుతున్నావే, చింత చచ్చిన పులుపు చావదన్నట్టు నీ బుద్ధి వంకర బుద్ధి ఉన్నట్టుంది కదా. అవునత్తయ్య, మీ బుద్ధి, మీ వంకర బుద్ధే నాకొచ్చింది. ఇలా మాట్లాడుకుంటుండగా ఇంతలో రాహుల్ వచ్చి, చూసావా అనన్య, తమ్ముడు మరదలు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడైనా వాళ్ళిద్దరి జంట కలవాలి కదా. అవునండి, మీరు చెప్పేది కూడా నిజమే. అప్పుడు అనన్య మనసులో, అయ్యో పాపం, అయినా మా ఆయనకి ఏం తెలుస్తుందిలే, అక్కడ దర్శన్ శరణ్యని కోపడుతున్నాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం దర్శన్ శరణ్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడా, మరెందుకో నాకు ఏదో పేపర్స్ కనబడుతున్నాయి, నేను అనుకున్నట్టు అవి డివోర్స్ పేపర్ అనుకుంటా. అమ్మయ్యా, ఇదే కదా నాకు కావాల్సింది, శరణ్యకి విడాకులు ఇచ్చేసిందంటే ఇక ఈ కోడలిగా పెద్ద స్థానం నాకే దక్కుతుంది. ఇక నేను ఈ ఇంటిని ఏలుతాను, నేనే శాసనంగా వహిస్తాను మనసులో అనుకుంటుంటే, ఏంటి అనన్య, ఏం మాట్లాడట్లేదు. అవునండి, మీరు చెప్పేది నిజమే, వాళ్ళిద్దరూ ఎన్నిటికైనా కలవాల్సిందే కదండి. భార్యాభర్తలన్నాక సహజంగా గొడవలు వస్తూనే ఉంటాయి కదండి, పట్టించుకోకుండా ఉండడమే మనకు మంచిదండి. అయినా మనం వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళడం ఎందుకండి, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు కదండి, మాట్లాడుకోనివ్వండి, లేకపోతే మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళమైతాం. అవునన్నయ్య, నువ్వు చెప్పేది నిజమే, నువ్వు నాకు భార్యగా దొరకడం నా అదృష్టం. అవును కదండి, నేను నీకు భార్యగా దొరకడం మీ అదృష్టం అనుకోవాలి. దర్శన్ కోప్పడుతూ, నీ నీడ కూడా తాకద్దు అని అనుకుంటుంటే నువ్వు కళ్యాణం వేడుకలో నా పక్కన కూర్చోవాలి అనుకున్నావు కదా, అయినా నువ్వు నన్ను వదిలిపెట్టవా, ప్రతిరోజు నన్ను హింసిస్తూనే ఉంటావా, ఎందుకు నాతో జీవితాంతం ఆడుకోవాలనుకుంటున్నావు, అయినా నీకు నేను ఏం అన్యాయం చేశానని ఆ లెటర్లో అంత హీనంగా రాస్తావా, నేను నీతో ఉండట్లేదని, నీకు సుఖాన్నిస్తలేనని ఆ లెటర్లో అలా రాస్తావా. శరణ్య, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు ఒక ఆడజాతికి పుట్టినవా, అసలు నిన్ను కట్టుకోవడమే నా బుద్ధి తక్కువ, పెళ్ళి కానప్పుడు నువ్వు ఎంత మంచిదానివో అనుకున్నాను,
ఇప్పుడు తెలిసింది నువ్వొక మహానటివని. నీకు ఇంకో విషయం చెప్పాలి. నా సంతోషం కోసం నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇదిగో డివర్స్ పేపర్ అని దర్శన్ శరణ్యకి చూపెడుతుండగా ఇంతలో సమీరాని చూసి దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, సమీరా ఇంకా బ్రతికి ఉందా? సమీరా చనిపోయిందని ఈ శరణ్య చెప్పింది కదా అనుకుంటూ దర్శన్ సమీర దగ్గరికి వెళ్తుంటే, అమ్మో, ఈ శరణ్య మళ్ళీ చూసిందంటే మళ్ళీ సమీరాని చంపాలనుకుంటుంది. శరణ్య, ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు కదండి. నేను ఇప్పుడు కాదు చెప్పేది, తర్వాత చెప్తానని చెప్పాను కదా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక దర్శన్ సంతోషంతో సమీర దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని, సమీరా, నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు చనిపోయావని వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ప్రతిరోజు నీ గురించి ఏడుస్తూనే ఉన్నాను. ఏంటి దర్శన్, ఏం మాట్లాడుతున్నావు? అయినా నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉన్నావు కదా, మళ్ళీ నువ్వు కొత్త నాటకం మొదలు పెట్టావా? నువ్వు మీ అమ్మ మాటను కాదనలేక ఆ శరణ్యని పెళ్లి చేసుకున్నావు. కానీ నేను మా అమ్మని అందరినీ వదిలేసి నీ దగ్గరికి వచ్చాను. కానీ నువ్వు నాకు బుద్ధి చూపించావు. నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. కానీ సమీరా, నేను నీకో విషయం చెప్పాలి. శరణ్యకు నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ శరణ్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. దర్శన్, నువ్వు చెప్పే మాటలు అస్సలు నమ్మను. అప్పుడు మీ అమ్మ మాటను కాదనలేక నువ్వు శరణ్యను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మీ అమ్మ మాటను కాదనలేక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అయినా నిన్నెలా నేను నమ్మేది? అరే, నువ్వు నా మాటను నమ్ముతా అంటున్నావు కదా, మరి నీకు తాళిబొట్టునిస్తాను. నువ్వు నా మెడలో తాళి కడతావా అని అనేసరికి దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి సమీరా, ఏం మాట్లాడు